చక్కటి ఆరాధనను జరిపించినటువంటి యవన బిడ్డలను దేవుడు దీవించునుగాక. వారిని దేవుడు తన ఆత్మ చేత నింపునుగాక. దేవుడు వారిని తనకు వాక్ చేత నడిపించునుగాక. దేవుని లేఖనాలలో ఉన్న మాటలు మనం విందాం. మనం ఈ రోజున థీమును గురించి మనం విన్నాం. ప్రాముఖ్యంగా రక్షణ సైన్యం, ఇండియా మధ్య రాష్ట్రం, ఇండియా సెంట్రల్ టెరిటరీ ఏర్పాటు చేసినటువంటి థీమ్ను గురించి మనం అందరూ కూడా ఈ సమయంలో చూసాం. కనుక ఆ థీమ్ యొక్క ఉద్దేశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవులుగా, క్రీస్తును కలిగిన వారముగా మనం అందరం కూడా శక్తి కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిని కలిగిన వారంగా ఉండాలి. శక్తిహీనులంగా కాదు, రిక్తులంగా కాదు, ఏమీ చేయలేని వారముగా మన జీవితాలు ఉండకూడదు అనేది ఒక నాయకులకు దేవుడు కలుగు చేసినటువంటి తలంపు. కనుక మరి ఒకసారి మనం శక్తిని పొందుకోవాలి. ప్రారంభంలో అమ్మగారు తెలియచేస్తూ చాలా భారంగా ఉంది, కానీ మనం లేవటానికి ఏం గుర్తొస్తున్నాయి? పనులు గుర్తు వచ్చి పనులు చేయటానికి ఏం తెచ్చుకుంటున్నాం? శక్తి తెచ్చుకుంటున్నాం. లేచే ఓపిక లేదు, లేచే భావన ఆ స్థితిగతులు లేవు, కానీ శక్తిని తెచ్చుకుంటున్నాం. కనుక దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, నువ్వు దేవుని కార్యాలు జరిగించడానికి శక్తిని తెచ్చుకోవాలి. హల్లెలూయా. శక్తివంతులుగా ఉండాలి. ఎప్పుడు కూడా మీకు ఆలోచన, మన భావాలు, మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా అవి శక్తిహీనంగా ఉండకూడదు అని దేవుడు తన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు. ఇది అందుకని బైబిల్కి మాట ఉంది, పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. కనుక కొంతమంది భక్తి కలిగిన వ్యక్తులుగా కనబడతారు, కానీ వారిలో ఆత్మీయ శక్తి ఉండదు. ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. శారీరకంగా కొంత వయసులో మనకు శక్తి ఉంటుంది. కనుక బాల్య దినాల నుండి యవన కాలంలోకి వచ్చిన తర్వాత, యవన కాలం నుంచి వృద్ధాప్య దశలోనికి మారక మునుపు ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు శక్తి కలిగిన వారు ఉంటారు. అందుకనే వారు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, గొప్ప పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. వీరు శక్తి కలిగిన వారు కనుక వీరు శక్తిని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే సైన్యంలో సైనికులుగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి అవకాశాలను వారికి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కారణం ఏంటంటే వీరు శక్తి కలిగిన వారు. కనుక వీరి శక్తిని దేశ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి. దేశ అభివృద్ధి కొరకు వీరికి ఆలోచనలను, వీరి శక్తిని ఉపయోగించాలనేటువంటి భావనతో అనేకమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు. అందుపుచ్చుకుంటున్న వారు దేశ అభివృద్ధి కొరకు వారు పాటుపడుతున్నారు. అదే రీతిగా వారి యొక్క కుటుంబ అభివృద్ధి కొరకు కూడా వారు ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకవేళ ఈ భౌతికమైనటువంటి శక్తిని గురించి ఆయా రీతులుగా మనం ఆలోచన చేయవచ్చు, కానీ దేవుని శక్తి చేత మనం నింపబడాలంటే అది వయస్సుతో భేదము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారు చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, లేవలేని వారైనా, మంచంలో ఉన్న వారైనా, ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని శక్తి చేత నింపబడటానికి, దేవుని శక్తి చేత నింపబడే ఇంకా ఈ లోకంలో ఇదిగో దేవుని కొరకు మనం ముందుకు కొనసాగటానికి దేవుడు మనలను ప్రత్యేకించగలడు. హల్లెలూయా. ఆ శక్తిని మనం పొందుకోవాలి. మరొకసారి శక్తి కొరకు, ఆధ్యాత్మిక శక్తిని పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. కనుక చదవబడిన వాక్య భాగంలోనికి మనం వెళదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను చదవగా మనం అందరం కూడా విన్నాం. 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక
ఒక క్రైస్తవుడు, క్రీస్తు ఎరిగిన వాడు, క్రీస్తు మార్గంలో నడిచేవాడు, క్రీస్తు కొరకు తన జీవితాన్ని ఖర్చు చేస్తున్నవాడు, క్రీస్తు కొరకు తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎప్పుడు శక్తిని పొందుకుంటారనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు శక్తి నొందెదరు. ఎప్పుడు శక్తి నొందుతారంటే పరిశుద్ధాత్మ మీ మీదకి ఎప్పుడు పొందుకుంటాం? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావాలంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి శక్తిని పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? క్రైస్తవ సంఘంగా, క్రీస్తుని కలిగిన వారంగా, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారంగా ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా వినడానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉందాం. 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఏక మనస్సుతో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? ఒక ఆయనంట ఎడతెగగా ప్రార్థన చేస్తున్నా, ఎడతెగగా ప్రార్థన చేయండి, ఎడతెగగా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడంట. కూర్చున్నవాడు ఎడతెగగా ప్రార్థన చేస్తే మెడ తెగిద్దాయి అన్నాడంట. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా మనిషి మోకరించి ఉండలేడు, తన మెడ వాలు చేస్తాడు, లేకపోతే నిద్రావస్థలోకి వెళ్తాడు అనేటువంటి భావన. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం. మన భావాలు వేరు, మన బాధలు వేరు, మన కష్టాలు వేరు, మన బలహీనతలు వేరు, మన ఆలోచన విధానం వేరు, ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ స్థితిగతులు వేరు. కనుక మనం అందరం కూడా మన పరిస్థితులన్నిటినీ కూడా విడిచి, మన గృహాన్ని విడిచి, మన పిల్లలను విడిచి ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం. దేవుని మందిరానికి వచ్చిన మనం అందరం కూడా ఏక మనస్సు కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సు, అందరూ కూడా ఒకే మనస్సు కలిగిన వారు. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు తను ఒకరు చేసిన ప్రార్థనను మిగిలిన వారు ఏకీభవించాలని తెలియచేసేది. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన మనం బలపరుస్తున్నాం, ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను బలాన్ని చేకూరుస్తున్నాం. ఏక మనస్సు లేకపోతే ఏక ఉద్దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మన కాలంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర విభజన కొరకు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఏక భావంతో వారు వీధులలోకి వచ్చారు. వారి యొక్క ఆలోచనలు ప్రభుత్వాలకు తెలియచేశారు. వారి యొక్క ఆలోచనలు వారికి ఎందుకు రాష్ట్రం కావాలో నాయకులకు వివరించారు. వారు ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా, ఒకవేళ ఎవరైనా వ్యతిరేక భావం కలిగిన వారుగా ఉంటే అత్యధికమైనటువంటి ప్రజలు ఏక మనస్సుతో వారు పనిచేశారు. కనుక వారు అనుకున్నది ఏం చేశారు? సాధించుకున్నారు. కనుక ప్రత్యేకంగా భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వతంత్రం రావడానికి కూడా ప్రజలందరూ కూడా ఏక భావనతో వారు పనిచేశారు. మేము చావనైనా చేస్తాం, కానీ మా దేశానికి స్వతంత్రం కావాలి, మా దేశం మేమే పాలించుకుంటాం, మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకునేటటువంటి స్థితిగతులు మేము ముందుకు వెళతామని ప్రతి ఒక్కరు కూడా పల్లెలలో, పట్టణాలలో, ప్రాంతాలలో ప్రతి ఒక్కరు కూడా ఒకే భావన మాట్లాడారు. ఆ భావన ఏమిటంటే వందే మాతరం. హల్లెలూయా. కనుక ఒకే భావనతో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈ భూమి మీద అనేది కూడా మనం వింటున్నాం. అయితే ఈ భూమి మీదే ఒకే తాటి మీద నిలబడితే అంత గొప్ప కార్యాలు జరిగితే, ఇంకా దేవుని ఉద్దేశంలో మనం ఏక మనస్సు కలిగి ఉండక ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి ఒకసారి ఆలోచన చేయండి. ఏక మనస్సు కలిగిన వారంగా మన జీవితాలను మనం కొనసాగించాలి. ఏక మనస్సుతో మనం ప్రభుని గణపరచాలి. ఏక మనస్సుతో మనం ప్రభుని
కొనియాడటానికి మనం అందరూ కూడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని ప్రభు యొక్క లేఖనం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ఏక మనస్కులగునట్లుగా మీరు ఏం కలిగి ఉండాలి? ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సు మీలో రావాలని అంటే మీరందరూ కూడా ఒకే ప్రేమ కలిగి ఉండాలి. ఒకే ప్రేమ కలిగి ఉండాలి. ఇది సాధ్యమా? బాల్య దినాలలో పిల్లలను మనం చూసే ప్రేమ వేరు. యవన కాలంలో ఎవరి బిడ్డల పట్ల తల్లిదండ్రులు వారు ట్రీట్ చేసే విధానం వేరు. ప్రేమను ఆ వేరుగా ఉంటుంది. వారి వివాహం అయిన తర్వాత వారి పట్ల చూసేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. ఎదుటి మన తోటి వారు మనం కలిసి ఉన్నప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ వేరుగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న మాట తేడా వస్తే వారి పట్ల మనం కనపరిచే ఆ వ్యక్తిత్వం కూడా వేరుగానే ఉంటుంది. కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏమిటంటే మీరందరూ కూడా ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఎలా సాధ్యం? కానీ సాధ్యం. ఇది జరుగుతుంది. ఇది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే 5వ వచనంలో అంటాడు కదా, 5వ వచనంలో మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీవు కలిగి ఉంటే, క్రీస్తు యేసుకు కలిగినటువంటి నువ్వు మనసు చేత నువ్వు నింపబడితే, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు చేత నువ్వు ప్రత్యేకించబడితే మనమందరం కూడా ఏక ప్రేమ కలిగిన వారం ఉంటాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఉండగలుగుతాం. ఆది అపోస్తల సంఘాలు ఏక ప్రేమ కలిగి ఏక తాటిపై నడవగలిగారు. వాళ్ళు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు కనుకనే ఇదిగో ఆదిమ అపోస్తల సంఘం ఇదిగో ఏక తాటిపై ఉన్నారు. వాళ్ళు చనిపోతున్నా, వాళ్ళని చంపుతున్నా, వారి యొక్క ప్రత్యేకంగా సింహాల యొక్క ఆ ఒక ప్లే గ్రౌండ్ వారిని వదిలేసి సింహాలను వారి మీద కుదురుతున్నా వారి యొక్క శరీరాలు చేర్చబడినప్పటికీ కూడా ఒకే మాట చెప్పగలిగారు, ఒకడెక్కడ చనిపోతే మేము పరలోకంలో మా నేత్రాలు తెరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మేము జీవిస్తాం, దేవుని కొరకు మేము చనిపోతాం. మా భావనదే మేము ఏక ప్రేమ కలిగిన వారుగా ఉన్నాం. ఒకవేళ మమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం, మమ్మల్ని ద్వేషిస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం, మమ్మల్ని ఏదో కఠినంగా ద్వేషించడానికి ఆలోచన చేస్తున్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. అదే మనకు దేవుడు నేర్పించిన ప్రేమ. ఆ ప్రేమను దేవుడు మనకు బోధించాడు. ఆయన సెలవులో ఎలాడుతూ కూడా ప్రేమించాడు. తనను హింసిస్తున్న వారిని ఆ ప్రేమలో ఉన్న భావంతో మాట్లాడాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించండి. మనం కొన్ని సందర్భాలు మన భర్తను ప్రేమించలేము, మన భార్యను ప్రేమించలేము, మనం అనుకున్న పని చేయకపోతే, మన బిడ్డలను ప్రేమించలేము, మన మాట వారు వినకపోతే. కానీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రభు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలని దేవుడు తెలియచేస్తున్న. అందుకని అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఏక మనస్సు కలిగి ఉండటం సాధ్యం. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయటం సాధ్యం. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందుకుంటాం. అది ఎంతటి శక్తిని అంటే ప్రత్యేకంగా శరసాలను కూడా ఓపెన్ చేయగలిగినటువంటి శక్తి. అది ఎంతటి శక్తి అంటే ప్రత్యేకంగా బంధకాల నుంచి విడుదల కలుగు చేయగలిగినటువంటి శక్తి. అది ఎంతటి శక్తి అని అంటే మనం గ్రహించలేనటువంటి గొప్ప కార్యాలను మన పట్ల జరిగించడానికి కృప చూపేటటువంటి శక్తి అది. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను,
సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పోరాటం చేయలా, దేశం మీద అధికారుల మీద పోరాటం చేయలా. అది ఎలాంటి పరిస్థితులు అంటే చాలా భయంకరమైన పరిస్థితులు అవి. ఒకసారి 2వ వచనాన్ని చదవండి, 12వ అధ్యాయంలోని మొదటి వచనం కూడా చదువుదాం. దాదాపు అదే కాలముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. దేవుని నమ్మిన వ్యక్తులను, దేవుని శిష్యులను చంపుతున్నది నాడు. సత్కారం చేయట్లేదు వారిని చంపుచున్నాను. అలాంటి సమయంలో పేతురును కూడా చెరసాలలో వేయించారు. పేతురు చెరసాలలో ఉంచబడ్డారు. అయితే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, కానీ సంఘం మాత్రం ఏక మనస్సుతో అత్యాశక్తితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. ప్రార్థన చేయటం, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని వారు విశ్వసించారు. ప్రార్థన మా జీవిత స్థితిగతులు మారుస్తాయి. ఇదిగో ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది అని భావనతో వారు అందరూ కూడా ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు. ప్రార్థన చేసిన వారి జీవితాలు, ప్రార్థన చేసిన వారి అనుభవాలు, ప్రార్థన చేసినటువంటి వారి యొక్క స్థితిగతులలో మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా వారు ఊహించినటువంటి గొప్ప కార్యము ఆ స్థలంలో జరిగినట్లుగా కూడా దేవుని లేఖనాలు సెలవిస్తామన్న వెంటనే ఆ రాత్రి కాల సమయంలో 7వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి హల్లెలూయా హల్లెలూయా చూద్దాం గట్టిగా హల్లెలూయా. సంఖ్యల నుండి మనల్ని విడుదల కలుగ చేయగలిగిన వాడు. ఏక మనస్సుతో మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరు కళ్ళు తెరిచి ఒకరు మాట్లాడుకునే, ఒకరు పక్కంటోడ కోపంగా చూసి ఒకరు పక్కంటోడ మీద ఈర్షపడేటువంటి భావన అంటే ఎలాంటి కార్యం జరగదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు శక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలంటే, శక్తి కలిగిన సంఘంగా మారాలంటే, శక్తి కలిగిన సమాజంగా మారాలంటే, శక్తి కలిగిన కుటుంబంగా మారాలంటే, శక్తి కలిగినటువంటి ఇదిగో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా నీవు, నీ కుటుంబము, నీ సంఘం, మన సంఘం ఉండాలంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏక మనస్సుతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మనం అందరూ కూడా కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఎంతమంది కుటుంబాలు మీ కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయో లేక నాకు తెలియదు, కానీ ఈ 2026వ సంవత్సరం నుంచి అయినా మీరు ఏదో ఒక సమయంలో, ఉదయమో లేకపోతే సాయంత్రకాల సమయంలోనో ఏదో ఒక సమయంలో మీ కుటుంబం అంతా కూడా కలిసి ఆ ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడండి. నేను ఒక్కడే ఉన్నానంటే ఒక్కడే ప్రార్థన చేసుకో. ప్రతిరోజు 9 గంటల సమయం పెట్టుకుని, 8:30 గంటల సమయం పెట్టుకుని, 8 గంటల సమయం పెట్టుకుని ప్రార్థన చేయండి. నీతో పాటు నీ భర్త కూర్చుంటాడు, కొంతకాలమైన తర్వాత నీతో పాటు నీ బిడ్డలు కూర్చుంటారు. మీరు నలుగురు కూర్చోగలుగుతారు. మీరు నలుగురు కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు మీ గృహమును బంధించబడినటువంటి సంఖ్యలన్నీ కూడా విడిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. సంఖ్యలన్నీ విడిపోతాయి. అప్పుడు నీకు సమాధానం, నీ గృహంలో సమాధానం ఉంటుంది, నీ గృహంలో నెమ్మది ఉంటుంది, నీ గృహంలో ఐక్యత ఉంటుంది, నీ గృహంలో ఇది నిజంగా ఎవరు ఊహించినటువంటి గొప్ప కార్యాలను దేవుడు కలిగిస్తాడు. మన పని మనం చేయకుండా దేవుడి దగ్గర నుండి ఏదో ఆశించడం అనేది వ్యర్థమైనటువంటి తలంపు. నీ వంతు నువ్వు పని చేయగలగాలి, నీ వంతు నువ్వు ప్రయాసపడగలగాలి, నీ వంతు నువ్వు కష్టపడగలగాలి, నీ వంతు నువ్వు ప్రయాసపడడానికి ఎప్పుడు కూడా ఇష్టపడే వ్యక్తిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు కార్యం జరిగిస్తాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి ప్రభు దూత పేతురు ఉన్నటువంటి స్థలానికి వచ్చింది. పేతురు అనే స్థలంలో నిలిచింది. అతను తట్టిన తర్వాత నా సంఖ్యలన్నీ కూడా చూడండి. ఒకసారి ఆలోచించేద్దాం. అధికారంతో కూడుకున్న సంఖ్యలు అవి. మతాన్ని త్రొక్కివేయాలని లేకపోతే క్రైస్తవ్యాన్ని అణచివేయాలని బంధించబడినటువంటి సంఖ్యలు అవి.
అది ఏవైనా ఎలాంటి సంఖ్యలైనా నీ ప్రభువు వాటి నుంచి నీకు విడుదల కలుగు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏక మనస్సుతో ప్రార్థన చేయడానికి నువ్వు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు, ఏక మనస్సుతో ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడినప్పుడు, సంఘంలో మనం అందరం కూడా క్రైస్తవులు ఉన్నటువంటి మనం ఏక మనస్సు కలగాలి. ఏక భావనతో మన దినములు మనం ముందుకు కొనసాగించడానికి మనం సిద్ధపాటు కలిగిన వారం ఉండాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తున్న వారితో మనం ఏకీభవించడం, మన ఆలోచన మంది, మన తలంపు మంది, మన కళ్ళు కూడా కొన్ని సందర్భంలో ఆ కళ్ళు మూసుకోకుండా మన పనులు మనం చేసుకోవడానికి సిద్ధపడతాం. అది కాదు. నీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నీవు మరొక మనిషితో కలిస్తే, అందుకని ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ఏం చేస్తారో, ప్రార్థన చేస్తారో ఎవరు ఉంటారంటున్నారు? దేవుడు ఉంటాడంటున్నాడు. మనం చాలా మంది ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మన మనస్సులు కలవాలి. మన మనస్సులు కలవాలి. అందుకని ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి వారి మనస్సులు కలిసి ప్రార్థన చేస్తాయో వారి మధ్య దేవుడు ఉంటాడు. దేవుడు కార్యాలు జరుగుతాయి, దేవుని అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మనం వేరు భావాలు కలిగినటువంటి మనం ఒకే తాటిపై రావడం కొన్ని సందర్భంలో చాలా కష్టం. అతనైనా చేసేది, ఆమెనా చేసేది, ఆ మాటైనా చెల్లేది, ఆమెనా అన్ని చేయగలిగేది అనేటువంటి భావన మన హృదయంలో కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనుషులుగా ఉన్నాం, మనం మానవ భావాలు కలిగిన వారుగా ఉన్నాం. కానీ ఈ మానవుని ఆలోచనలు దైవ ఆలోచనగా మారితే కనుక ఏది ఎవరు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించేటటువంటి మంచి మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు కూడా మనం విమర్శించలేం. ఎవరొకరు దేవుని పని కొనసాగిస్తున్నారు అనేటువంటి భావన నీలో నాలో ఉంటుంది అని ప్రభు నామములో ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాం. ఏక మనస్సు కలిగిన వారంగా మనం ఉండాలి. ఏక మనస్సు కలిగిన వారంగా మన జీవితాలు ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఏక మనస్సుతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏక మనస్సుతో మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తన లేఖనం ద్వారా తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఆయన మిమ్మలను శక్తివంతులుగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా 15వ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనములు ఉన్నటువంటి మాటను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను. హల్లెలూయా. చాలు. దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఈ మాట మనకి ఏమని బోధిస్తుంది అంటే మనం ఏక మనస్సుతో ప్రార్థన చేయగలిగిన వారంగా ఉండాలి. రెండవదిగా లేఖనాలు సెలవిస్తుంది, ఐక్యత కలిగిన వారం ఉండాలి. ఎలా ఉండాలి? చిన్నప్పుడు ఒక పాట ఉంటుంది అనమాట. ఒక రైతు దగ్గరికి ఒక కర్రలో కట్ట తీసుకెళ్తాడు. ఆ ఫార్మర్ వ్యవసాయదారు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ కర్ర ఒక్కదాన్ని ఇరమంటే వెంటనే విరిచేస్తాడు. కానీ ఆ కర్రల కట్టను ఒకసారి ఇరువు అంటే దాన్ని ఇరవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అవి ఒక్కొక్కటి అయితే కారణం ఏంటంటే అందరూ కలిసి ఉంటే ఆ శక్తి బలం అత్యధికంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుడు కోరుకుంటున్నాడు ఐక్యత కావాలి సంఘంలో ఐక్యతతో మనం ప్రభుని ఆరాధించాలి. ఐక్యంగా మనం ముందుకు అడుగులు వేయగలగాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎరుకో గోడలు పడిపోయాయి. ఎలా పడిపోయాయి? ఎలా పడిపోయాయి? వాళ్ళు ఏం చేశారు? గోడ చుట్టూ తిరిగారు. అంతే. ఎన్ని రోజులు తిరిగారు? 7 రోజులు తిరిగారు. ఐక్యంగా తిరిగారు వాళ్ళు. ఒకే ఉద్దేశంతో ఆ 7 రోజులు కూడా ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగారు. దేవుడు మీరు ఏం చేయొద్దన్నాడు కనుక 7 రోజులు ఎరుకో గోడల చుట్టూ తిరిగిన తర్వాత 7వ రోజున ఆ గోడలన్నీ కూడా కూలిపోయాయి. హల్లెలూయా. అవి ఎంత బలమైన గోడలు అంటే ఎరుకో గోడల మీద ఒక ఆమె ఇల్లు కట్టుకుంది. ఎవరన్నా? రాహాబు అనే ఆమె. ఎక్కడ కట్టుకుంది ఇల్లు? ఎరుకో గోడ మీద కట్టుకుంది.
అది ఎంత మందంగా గోడలు ఉంటాయండి. బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే 2 రథాలు ఎదురెదురు పడి వెళ్ళగలిగినటువంటి ఆ వెడల్పుతో కూడుకున్నటువంటి గోడలు అవి. కనుక అంత బలమైనటువంటి గోడలు. వీరు ప్రభుని స్తుతించడం ప్రారంభం చేశారు, ప్రభుని ఐక్యంగా ఆరాధించడం ప్రారంభం చేశారు, ప్రభుని కొనియాడడం ప్రారంభం చేశారు. ఒకేసారి వారు ఆ బోరను నాదాన్ని వదలగలిగారు. వెంటనే దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కనుక ఐక్యత కలిగిన సంఘంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఐక్యత కలిగిన సంఘంలో దేవుడు ఆశ్చర్యకాలను జరిగిస్తాడు. ఈ రోజున 2026వ సంవత్సరంలో మన యొక్క సీతానగర రక్షణ సైన్య సంఘంలో దేవుడు ఏక మనస్సులో ఐక్యతను చూడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యత కలిగిన సంఘంగా, ఐక్యత కలిగినటువంటి ఇది ఒక ఆశ్చర్యకార్యాలు చూడగలిగే సంఘంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఐక్యంగా అడుగులు వేశారు. క్రైస్తవ్యంలో ప్రత్యేకంగా ఈ మొదటి అధ్యాయాన్ని, అపోస్తల కార్యాల మొదటి అధ్యాయం మనం చూస్తే యోధా ఇస్కరియోతుకు బదులుగా మరి ఒక వ్యక్తిని అక్కడ ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. వీరు 12 మంది కూడా ప్రయాణమై ప్రభు పని కొరకు ముందుకు వెళ్ళారు. వీరు మనుషులు వేరయ్యారు, కానీ వారి భావాలు ఐక్యంగా ఉన్నాయి. వారి ఉద్దేశం ఏమిటంటే, ఒక రోజున పౌలు మాట్లాడే మాట ఏంటి, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాం, సజీవుడిగా లేచిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, ఇదిగో మరణపు ముళ్ళను విరిచిన దేవుడు మేము ప్రకటిస్తున్నాం. ఇది వారి యొక్క స్టాండ్, వారి యొక్క ఉద్దేశం. అది ఎక్కడికి వెళ్ళినా, దేశాలు మారినా, ప్రాంతాలు మారినా, ప్రదేశాలు మారినా, ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క స్టాండ్ మారలే, వారి థీమ్, వారి గోల్ మారలా, వారి యొక్క గురి మారలా. అందుకనే బ్రాహ్మణుల మధ్య సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి తోమా భారతదేశంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వారికి ఒక సవాల్ విసిరాడు. నేను నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నా, ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయనతో కూడా మేము సహవాసం చేసిన వారంగా ఉన్నాం, ఆయన వెంబడించాం, ఆయన శిష్యులుగా ఉన్నాం, ఆయన చేసిన కార్యాలను చూచాం, ఆయన మరణం, ఆ శిలువపై మరణించాడు, ఆయన మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, తిరిగి లేచాడు, మరల ఆరోహణమై ఆయన వెళ్ళాడు, ఆయన రాబోతున్నాడు, ఆయనే నిజమైన దేవుడు. కనుక మీ ఆచారాలు, మీ పద్ధతుల వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి సవాలు విసురునే సందర్భంలో వాడు సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఆ నీటిని పైకి విసరండి, కూడా ఆగిపోతే మీ దేవుడు నిజమైన దేవుడు నేను నమ్ముతాను, ఒకవేళ అది ఆ కార్యం జరగకపోతే మరణానికి ప్రయత్నం చేస్తాను, ఎవరి ప్రయత్నం అయితే సక్సెస్ అవుతుందో వారి దేవుడిని మనం అంగీకరించాలనేటువంటి సవాలు విసరబడినప్పుడు మరి ప్రత్యేకంగా తోమా చేసిన కార్యాన్ని బట్టి అక్కడ కొంతమంది ప్రారంభ దినాలలో క్రీస్తును అంగీకరించారు. భారతదేశంలో మొట్టమొదటిగా క్రీస్తును అంగీకరించిన వారు ఎవరైనా అంటే అగ్రకులానికి చెందిన బ్రాహ్మణులు అని తెలియచేస్తారు. హల్లెలూయా. చరిత్ర చదివితే, చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే కనుక దేవుని కార్యాలు గొప్ప ఐక్యత కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు ప్రభు మన పట్ల జరిగించే కార్యాలు చాలా గొప్పవని ప్రభు నామములో ప్రేమపూర్వకంగా తెలియచేస్తుంది. ఈరోజు ఐక్యత అనేది చాలా ఎండమావిగా కనబడుతుంది. కుటుంబంలో ఐక్యత ఉన్నట్లేదు. భార్య ఒక మాట చెప్తే భర్త ఇంకో మాట చెప్తాడు. వారిద్దరూ కూడా ఒకవేళ కలిస్తే పిల్లలు వేరే భావనలో ఉంటున్నారు. కుటుంబాల ఐక్యత ఉండట్లేదు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలలో పెద్దవారు చెప్పిన మాట అందరూ కూడా చేసేవాడు, వినేవాడు. ఒరే మా నాన్న చెప్పాడు, మా బాబాయ్ చెప్పాడు, మా పెదనాన్న చెప్పాడు, మా పెదనానికి మేము ఎదురు చెప్పం. కానీ ఈరోజు ఏంటంటే ఇంట్లోనే నాన్న మాట వినట్లేదు, పెదనాన్న మాట దేవుడు, అమ్మ మాట వినట్లేదు. ఈ రోజున అంటే పెద్దవారి పట్ల ఉన్న గౌరవం సన్నగిలిపోతుంది. వారి మాటను లక్ష్యం చేసేటటువంటి స్థితులు సన్నగిలిపోతున్నాయి. ఎవరికి వారే నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు, నాకు అన్ని తెలుసు. పిల్లలు ఈరోజు ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులతో చెప్పే మాట ఏంటంటే, దాన్ని చెప్తున్నావు, నీకు తెలియలేదు డాడీ, నీకు తెలియదులే మమ్మీ అనేటువంటి మాట తెలియచేస్తూ ఉంటారు. కానీ
గత కాలంలో పెద్దవారి దగ్గర చెప్తే తల ఉంచుకున్న వారి మాట విని ముందుకు వెళ్ళేవాడు. అది వారి జీవితాలకు మేలుకరంగా ఉండేది, అది వారి జీవితాలకు శ్రేయస్కరంగా ఉండేది. ఎందుకంటే ఆ పిల్లలు వెళ్ళిన మార్గంలోని పెద్దవారు కూడా వెళ్ళారు కనుక వీరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పెద్దవారికి చెప్పినప్పుడు పెద్దవారు ఆ సమస్య నుంచి పరిష్కారాన్ని తెలియజేసేవాడు. ఈ రోజున సమస్య ఏదైనా వస్తే పెద్దవాడి దగ్గరికి వెళ్ళి వెతకడం కాదు, వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు? సెల్ ఫోన్లోకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సెల్ ఫోన్లోకి వెళ్తారు. ఏ సమస్య అయినా సెల్ ఫోన్ గూగుల్ టైప్ చేస్తున్నారు ఏం చేయాలని, అది ఏదో చెప్తుంది. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, మేము ఈ స్థలానికి వచ్చిన క్రొత్తలో రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళాలనుకున్నాం. రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళాలని పూల మార్కెట్ దగ్గర నుండి గూగుల్ సెర్చ్ కొట్టాం, రూట్ మ్యాప్ కొట్టాం. అదేం చేసిందంటే పక్కనే కదా రాజీవ్ గాంధీ పార్క్, అది మమ్మల్ని ఏం చేసిందంటే ఈ ఫ్లైఓవర్ దగ్గర తీసుకెళ్ళి ఆ ఫ్లైఓవర్ అంతా తిప్పుకొచ్చి మళ్ళీ దాని దగ్గర తిప్పింది. అట్లా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఏమి ఆ పూల మార్కెట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, దగ్గర 5-6 కిలోమీటర్లు తిప్పింది మమ్మల్ని. అది కొన్ని సందర్భాల్లో గూగుల్ సెర్చ్లు అలా ఉంటాయి. అలాగే దేవుని వాక్యం సెలవిస్తే ఈ రోజున ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వారులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పటికీ కూడా దేవుడు తండ్రి పనిని చేయటానికి ఆలోచన కలిగి ఉన్నాడు. తన ఉద్దేశాలు నెరవేర్చబడడానికి తన ఆలోచన చేయలేదు. తండ్రి తను ఏకమై ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుడు చెప్పిన మాట, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే. మీరు నన్ను చూస్తున్నారు, ఇంకా తండ్రిని ఎందుకు వెతుకుతున్నారు? నన్ను చూస్తే మీరు తండ్రిని చూచినట్లే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా యొక్క ఆలోచన, నా భావాలు మీరు దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చడానికి మాత్రం నేను ఇక్కడికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాలు మాట్లాడాడు. అందుకని చివరికి కూడా అన్నాడు ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల గిన్నె, ఈ బాధల గిన్నె, ఈ భయంకరమైనటువంటి మరణపు వేదనల గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తం కాకపోతే నాకు అనుభవించడానికి శక్తి నువ్వు. కనుక ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం శక్తివంతులు కాబడాలి అని అంటే మనం ఏక మనస్సు కలిగిన వారంగా ప్రార్థన చేయాలి. ఏక మనస్సు కలిగిన వారిని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా ఐక్యత కలిగిన వారంగా మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఒక మాట ప్రకారం మనం వెళ్ళడానికి సిద్ధపడాలి. కనుక మనం ఆ రీతిగా ఉండునట్లుగా దేవుడు తన యొక్క కృప మనకు తోడుగా ఉంచునుగాక. దేవుని శక్తి చేత నింపబడే రీతిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవుని కొరకు శక్తివంతులుగా మనం అందరూ మారుదుము గాక. దేవుని కొరకు శక్తివంతమైన కార్యాలు చేయడానికి మనం అందరూ కూడా ప్రేరేపించబడదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తరలివచ్చండి. మహాగణమైన తండ్రి, కృప కలిగిన ప్రభువా, ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ కార్యాలు గొప్పవి, మీ ఉద్దేశాలు గొప్పవి ప్రభువా. మీతో మేము ఆనందించే ప్రజలంగా, ప్రత్యేకంగా మేమందరం కూడా శక్తివంతమైనటువంటి జనాంగంగా, సంఘంగా ఉండటానికి సహాయం చేయి. మీ శక్తి మాకు కావాలయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఏక మనస్సుతో మేము ప్రార్థన చేయాలని ప్రభా, ఐక్యత కలిగిన వారంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీ శక్తి చేత మిమ్మల్ని నింపబడినప్పుడు మేము ప్రభా ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఎదుట ప్రభా వెలిగింపబడిన జ్యోతుల వలె ఉండగలము దేవానికి వందనాలు. ప్రకాశించే జ్యోతుల వలె మేము ఉండగలము దేవానికి వందనాలు. అటు కృప మా అందరికీ దయచేయండి, నా సంఘానికి దయచేయండి, నా సంఘంలో ఉన్న వ్యక్తులకు దయచేయండి దేవానికి వందనాలు. మీ కృపతో, మీ ప్రేమతో, మీ సహవాసంతో, మీ నామములో ఐక్యతతో ముందుకు వెళ్ళినట్ల కృపను చూపమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.